నమస్తే. TeluguOne ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్గా భారతీస్ కిచెన్లో గారెలు తయారు చేయబోతున్నాం. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. పొట్టు మినపప్పు 1 చెంచా, మినపగుళ్ళు 1 గ్లాసు, తగినంత ఉప్పు, వేయించడానికి సరిపడినంత నూనె. సర్వియర్స్, వరలక్ష్మి వ్రతం అనగానే మన ఆడవాళ్ళందరం కూడా చాలా ఇళ్లల్లో 9 రకాల నైవేద్యాలు అమ్మకి సమర్పించడం అలవాటుగా ఉంటుంది. ఒకసారి గారెల కోసం మూకుడు పెట్టామంటే 4-5 రకాలు ఈజీగా మనం చేసుకోవచ్చు. అవేంటో చాలా క్విక్గా మనం చూద్దాం రండి. ఈ మినప గారెలకి 3 నుంచి 4 గంటల పాటు మినపప్పును నానబెడతాం. నానబెట్టినప్పుడు అందులో 1-2 చెంచాలు పొట్టున్న పప్పు కలిపితే, ఎందుకంటే మనకంతా రిఫైన్డ్గానే వస్తుంది, ఇది కొంచెం కలిపితే ఏమవుతుందంటే ఆ పొట్టు ఏదైతే ఉంటుందో కొంచెం ఫైబర్గా మారడం, అలాగే గారెలు కరకరలాడడం, టేస్టీగా ఉండడం కూడా ఉంటుంది. కాబట్టి నేను మినపప్పు 1 కప్ అయితే 1-2 చెంచాలు పొట్టు మినపప్పును కూడా జోడించి ఇలా గట్టిగా గారెల పప్పు రుబ్బడం నుంచి గారె తయారీ విధానం డిపెండ్ అవుతుంది. ఇది ఇలా ముద్దగా గట్టిగా రుబ్బుకోవాలి. వీలైనంత వరకు మిక్సీ కంటే గ్రైండర్ బాగుంటుంది. గ్రైండర్ కంటే రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. మీ దగ్గర అలాంటి సదుపాయాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా రోట్లో గారెల వరకు పప్పు రుబ్బుకోండి. ఈ గారెల పప్పుని ఇలా చేత్తో ముద్దగా అయ్యేలాగా తీసుకోవాలి. దీన్ని నీళ్ళల్లో ముంచుతారు చాలామంది. గారె కరకరలాడాలంటే 1/2 స్పూను వరిపిండి, అందులో కొద్దిగా మజ్జిగ లేదా పెరుగు బిళ్ళని జోడించి ఇలా ఈ నీళ్ళని చేతిలో తీసుకుని, ఫస్ట్ టైం చేసేవాళ్ళు గారె ఎలా వస్తుందో అని కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ఈ గారెల్ని ఇలాంటి పాల కవర్ మీద కానీ పల్చని పాలిథిన్ షీట్ మీద కానీ ఒత్తుకుని దీనికి ఇలా హోల్ చేసుకుని కాగుతున్న నూనెలోకి వదలాలి. ఇది ఇబ్బంది అనుకుంటే మరొక మెథడ్ ఏంటంటే, రెండో చేతిలోకి తీసుకుని దీన్ని ముందు వేళ్ళకి పరుచుకొని ఇలా వేసుకోవచ్చు. అది కూడా కష్టం అనిపిస్తే కనుక చేత్తో ఇలా ముద్దగా చేసుకుని మన వేళ్ళ మీదకి ఇలా పరుచుకుని చాలా ఈజీగా గారెల్ని వేసుకోవచ్చు. మోస్ట్లీ నేను ఏ పొలతిని లేకుండా చేతి వేళ్ళతోటి చక్కగా వడ మాదిరిగా అదుముకుని వేస్తూ ఉంటాను. ఇది సిమ్లో పెట్టుకుని చక్కదోరగా కాలితే చాలా బాగుంటాయి. అదేవిధంగా మనం ఒకసారి నూనె మూకుడు పెడితే ఎన్ని రకాలు చేయొచ్చో అని మాట్లాడుకున్నాం. కమ్మని పెరుగుని గిలకొట్టుకుని అందులో కొద్దిగా ఆవ పొడి కలిపి పోపు వేసుకుని ఉప్పు జోడించుకుని దాన్ని పెరుగు సిద్ధంగా ఉంచుకుంటే ఈ వేడి గారెలను అందులో వేస్తే ఆవడలు రెడీ అయిపోతాయి. అది ఒక వెరైటీగా పెట్టచ్చు. అదేవిధంగా మన ఇంట్లో కనుక తేనె పానకం అంటారు, తేనె పానకం, చెరుకు పానకం అంటే పాకం గారెల్ని తయారు చేయొచ్చు. మరొకటి ఏంటంటే, ఇదే గారెల పిండితోటి చిన్న చిన్న పుణుకులుగా వేస్తారు, పొంగుబూర్లు అంటారు, అది కూడా ఒక వెరైటీగా సమర్పిస్తారు. ఇంకా ఇవన్నీ రెడీగా లేవు అనుకుంటే కనీసం ఇంట్లో ఉండే పంచదారని పౌడర్ చేసి ఆ పంచదార పొడిని గారెల మీద జల్లి తీపి గారెలను కూడా మనం అందించవచ్చు. ఈ విధంగా గారెలతోటి 4-5 రకాలని మనం అమ్మకి నైవేద్యంగా సమర్పించవచ్చు. సో ఇలా మనం పెరుగు వాళ్ళు అన్నాం కాబట్టి కొంచెం కప్పులో నీళ్లు తీసుకుని మొదటగా వేసే గారెల్ని మనం పెరుగు వల్ల వేస్తే కనుక నైవేద్యం పెట్టి మనం భోంచేసే టైంకి అవి చక్కగా ఊరి పెరుగులో ఉంటాయి. ఇలా ఒక్కసారి నీళ్ళల్లో గారెను వేసి దీన్ని ఇప్పుడు పెరుగులోకి వదలాలి. సో వ్యూయర్స్, మన రెండో బ్యాచ్ వడ రెడీ అయ్యేలోగా
మనం 2-3 రకాలుగా దీన్ని తయారు చేసుకుంటున్నాం నైవేద్యానికి అన్నాం. చక్కగా ఒక ప్లేట్లో ప్లేస్ చేసుకుని పంచదార పొడి జల్లుకుని వేడి మీద వేస్తే ఏమవుతుందంటే పంచదార పొడి వెంటనే దీనికి అతుక్కుంటుంది. ఈ విధంగా తీపి నైవేద్యం ప్రసాదం కూడా మనకి తయారైంది. ఈ పంచదార జల్లిన గారెల మీద సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. అదే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇంట్లో చెరుకు పాకం కానీ లేదా బెల్ల పానకం కానీ ఉంటే ఆ పానకం గారెల్ని ఒక వెరైటీగా అమ్మకి సమర్పించవచ్చు. ఈ పానకంలో గారెను వేసుకుని దీన్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఒకవేళ మన ఇంట్లో పానకం లేకపోతే కొద్దిగా బెల్లం తరుక్కుని అది బుడబుడమని కొంచెం పాకం, మరీ తీగ పాకం కాకుండా ముద్ద పాకం కాకుండా తీగకి ముద్దకి మధ్యలో కొంచెం ఆ బెల్లం పాకంగా వచ్చినప్పుడు దాన్ని ఆఫ్ చేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకుని చక్కగా బెల్లం పాకంలో కూడా గారెలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. సో మన గారెలన్నీ సిమ్లో చక్కగా గోధుమ రంగు వచ్చేలాగా వేగిపోయాయి. వీటిని మనం డబల్ టిష్యూ ఉన్న బౌల్లోకి తీసేసుకుందాం. అతి తక్కువ టైంలో 5-6 నైవేద్యాలు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నైవేద్యాలు అన్నాం, గారెలతో పాటు పొంగి బూరెలు కూడా వేస్తారు అని చెప్పాం. ఇదే పిండితోటి చిన్న చిన్న ముద్దల్లాగా వదిలేస్తారు నూనెలో, వాటినే పొంగుబూరెలు అంటారు. వీటిని కూడా అమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు. వ్యూయర్స్, అనుకున్నట్లుగానే 5 రకాల నైవేద్యాలతో మనం భారతీయ కిచెన్లో ఈరోజు అమ్మకి నివేదన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గారెలతో పంచదార పొడి జల్లి తీపి గారెలు, పెరుగుతో పెరుగు గారెలు, పాకం గారెలు, తర్వాత పొంగుబూర్లు, మినప గారెలు, అన్ని రకాలు సిద్ధంగా ఉన్నాయి అమ్మకి నైవేద్యానికి. మరి మీ అందరికీ మరోసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వచ్చే ఎపిసోడ్లో మరో మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.